మమ్మలను అత్యధికంగా ప్రేమించి మా కొరకు మీ ప్రియకుమారుని ఒక వధించబడిన గొర్రెలాగా భూమి మీదకి పంపించి ఆయన విలువైన శిలువ రక్తముచే మమ్మల్ని సంధి చేసుకుని పరలోకంలో ఉన్నతమైన మీ సింహాసనం పక్కన క్రీస్తు కుడిపార్శ్వమున మమ్మల్ని కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆ స్థానాన్ని మేము మిగిలిన జీవిత కాలంలో మా పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతూ దక్కించుకునే ప్రయత్నాలు మేము చేస్తూ ఉండగా అపవాది ఎన్నో ఆటంకాలు కల్పిస్తూ మమ్మల్ని పరలోకం చేరనివ్వకుండా భూమి మీద ఏదో సంపాదించాలి అనే ఉద్దేశంతో మా బ్రతుకుల్ని కేవలం భూమికి మాత్రమే పరిమితం చేస్తూ మరణానంతరం నిత్య నరకానికి జార్చే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎక్కువ మంది మీ బిడ్డలైన వారు సైతం మరి వాడి ప్రయత్నాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీ చిత్తమైతే అలాంటి వారిని దారి మళ్లించండి. సరళమైన మార్గంలో పరలోకానికి చేరే మార్గాన్ని వారు అన్వేషించబడిన మార్గంలో ముందుకు సాగే మహాభాగ్యాన్ని మీ పిల్లలైన వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మేము ఆలోచించుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు విని విడిచిపెట్టువారుగా ఉండక వాక్యానుసారమైన జీవితాన్ని వారు అనుసరించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు. బయట ఇంకెవరైనా ఉంటే లోపల ఖాళీలు ఉన్నాయి, దయచేసి లోపలికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు బయట ఉంటే ఆ పని వాళ్ళు చేసే పని అటు ఇటు వెళ్ళి వచ్చి వాళ్ళ ఆ వాలకాలు చూస్తూ ఉంటారు కాబట్టి దయచేసి లోపలికి రావాలని బయట ఉన్న దేవుని పిల్లలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమ హలో దేవుడు బైబిల్లో మొత్తంలో వ్రాయించిన వాటి సారాన్ని మనం ఆలోచిస్తే బైబిల్ అంతా కలిపి మిక్సీలో వేసి పిండితే వచ్చేది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది క్రియల ద్వారా వ్యక్తపరచబడుతుంది తప్ప మాటల ద్వారా వ్యక్తపరచబడేది తక్కువ. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకమంతా మరణం తర్వాత నరకానికి జారిపోతున్న స్థితిలో పరలోకానికి చేర్చుకోవటానికి తన కుమారుడిని భూమి మీదకు పంపించాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ ప్రేమను పొందుకున్న క్రైస్తవులుగా లేదా దేవుని బిడ్డలుగా ఇతరులను అలాగే మనం ప్రేమిస్తున్నామా, కనీసం మనలను మనం అలా ప్రేమించుకుంటున్నామనేది మనం ఆలోచిస్తే, అందుకే మొదట దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటేనే నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించడం అంటే బాహ్యంగానా ఆత్మీయంగానా? ఆత్మీయంగా అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఆత్మీయంగా ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావో ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే ఎవరికి వారు హాని చేసుకోకూడదు, ఎదుటి వాళ్ళకి హాని జరగకుండా చూసుకోవాలి. మనం చేయకపోవటం కాదు, అవతల వ్యక్తికి హాని జరుగుతున్నా చూసి సహించలేక హాని జరగకుండా అడ్డుకోవటమే ప్రేమించడం. అంటే మనంతటా మనం హాని చేసుకోకూడదు. ఒకవేళ మనకు హాని జరుగుతున్న ఇతరుల వలన ఇతరులు బాగుండాలి అని వారిని ప్రేమించి వారికి కావలసినవన్నీ సమకూర్చడమే ప్రేమ.
లోకంలో ప్రేమ వస్త్రాల ద్వారాను, ఆహారం ద్వారాను, లేదా నగల ద్వారాను, లేదా బాహ్య సంబంధమైన కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం ద్వారాను కనపరచవచ్చు కదా. మనం ఎంత ఇస్తే, ఎంత పెడితే అంతగా ప్రేమిస్తున్నాం అనుకుంటారు. ఇవి ఎంతకాలం ఉపయోగపడతాయి అంటే శరీరం ఉన్నంతకాలం ఉపయోగపడతాయి. కానీ ఒక ఆత్మను మనం ప్రేమిస్తే ఆత్మ నరకానికి పోకుండా కాపాడాలి. కాపాడాలి అంటే వాక్యం నేర్చుకొని వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఇతరులకి బోధించాలి. అంతేనా? బోధించడం నాకు రాదు అంటే ఏం చేయాలి? బోధించడం రాని వారు ఏం చేయాలి? నాకు కొద్ది చెవుడు వచ్చింది, చెప్పండి. బోధించే వాళ్ళ ద్వారా ఇంటికి తీసుకెళ్ళి చెప్పించాలి. అప్పుడప్పుడు ఇక్కడ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్లకి ఎక్కడ జరిగినా సరే, ఇక్కడే కాదు, ప్రార్థన ఉన్నంతసేపు ఉంటారు కొంతమంది మంద మాత్రమే. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు? భోజన ప్రియులు వస్తారు. అందులో మన బంధువులు రావచ్చు, రక్త సంబంధులు రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు. అంటే వాళ్ళకి శరీర సంబంధమైన ఆహారం పెట్టడానికి వాళ్ళని ఆహ్వానించి వారికి భోజనం పెడుతున్నాం. మరి ఆత్మకు కావలసిన ఆహారం పెట్టించవా? అంటే మనకు వాళ్ళ ఆత్మల మీద ఏమీ లేదు, ప్రేమ లేదు. మరి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే దానికి అర్థం ఏంటి? ఒక ఆత్మ నరకానికి పోకుండా కాపాడటమే అతన్ని మనం ప్రేమించటం. శరీరానికి సంబంధించిన అవసరాలు మాత్రమే తీర్చి ఇదే ప్రేమ అనుకుంటే, లోకంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు స్థాయికి మించి బైకులు కొనిచ్చి వాళ్ళు సడన్గా యాక్సిడెంట్ అయి చచ్చిపోయే పరిస్థితి. వాళ్ళు ప్రేమ ఎక్కువైపోయి వికటించి ఏమైంది? తన బిడ్డల్ని కోల్పోతున్నారు. ఈ మధ్య కదా విన్నాం, 3 లక్షలు ఖర్చు పెట్టి కొడుక్కి బైక్ కొనిస్తే ఆ కొడుకు రెండో రోజే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే ఆ తండ్రి బైక్తో సహా కొడుకుని పాతేశాడు, సమాధి చేశాడు. అప్పే మళ్ళీ అప్పు తీర్చుకోవాలి. ఈయన రాత్రి 2 రోజుల క్రితమే ఉన్నాం. ఒకడు భయంకరంగా తాగి మధ్యరాత్రి బైక్ నడిపి ఒక టూరిస్ట్ బస్సు కింద పడితే ఇద్దరున్నారు బైక్ మీద, ఒకడటు ఒకడు ఇటు పడ్డాడు. బైక్ ఏమో బస్సు కిందకి వెళ్ళిపోయి బస్సు మొత్తం కాలిపోవటానికి కారణమైంది. తల్లిదండ్రులు అది ప్రేమ అనుకుంటున్నారు, కొనివ్వటం, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు కొనివ్వటం, బట్టలు కొనివ్వటం, ఇది ప్రేమ అనుకుంటున్నారు. అలాగే మన బంధువులకి ఏదైనా కావాలన్నా వాళ్ళ అక్కర్లు తీర్చడం అనేది ప్రేమ అనుకుంటున్నాం. వాక్యం నేర్చుకొని వాక్యాన్ని వారి ఆత్మలకు అందించి వాళ్ళు నరకానికి పోకుండా కాపాడటం ప్రేమ అనే విషయం మనకు అర్థం కావట్లేదు. ఇంతకాలం ఇన్ని వాక్యాలు విన్నా మనం దాన్ని అవలంబించట్లేదంటే మనకు వాక్యం ఏమర్థమైంది అనేది నాకు అర్థం కావట్లేదు. మనకి చేత కాకపోతే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చేతైన వాళ్ళ చేత చెప్పించాలి. ఈ మధ్య ఎవరిళ్లలో కృతజ్ఞత కూడికలు కానీ ప్రార్థన పెట్టండి మా ఇంట్లో అని చెప్పేవాళ్ళు ఎవరు కనపడలేదు. మిగతా సంఘాలను అనుకోండి, వారం మొత్తం ఏదో కోడిక పేరుతో జనాల్ని మందిరానికి రప్పించి పాస్టర్ గారు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు వాళ్ళని. ఎందుకంటే వారం అంతా వాళ్ళు వచ్చినప్పుడల్లా కానుకేయాలి దాంట్లో. మనకు ఆదివారం తప్ప ఇంకా లేదు. పోనీ వారం అంతా మనం ఇక్కడికి రావట్లేదు కదా, ఇంటికి దైవజనుని పిలిపించుకోను, దేవుని పిల్లల్ని పిలిపించుకోను, మన బంధువులందరినీ సమకూర్చుకొని వాళ్ళకి వాక్యం చెప్పిద్దామన్న ఆలోచన ఎవరికి లేకుండా పోయింది. అదేమంటే ఖర్చు. ఏం ఖర్చు? భోజనం ఖర్చు. ఎవరన్నా అడిగాడా? భోజనం పెట్టకపోతే మేము రామని ఎవరన్నా అన్నారా? మిగతా సంఘాల సంగతి వదిలేయండి. మన సంఘంలో ఏదన్నా ఇస్తేనే తప్ప మేము వచ్చి వాక్యం చెప్తామనే వాళ్ళు ఎవరు లేరు. ఛార్జీలతో సహా ఖర్చులతో సహా పెట్టుకొని సొంతగా వచ్చి వాక్యం చెప్పడానికి ఉన్న సహోదరులు సిద్ధంగా ఉన్నారు. కానీ దీన్ని ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు వచ్చి చెబితే మేము కాదంటాము అని కదా. మేము వచ్చి చెప్పాలంటే
ఆహ్వానం ఉండాలి. ఆహ్వానం లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ సువార్తను ప్రకటించకూడదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమంటే అర్థం ఏంటంటే లోకం మొత్తానికి వెళ్ళిపోయి ప్రకటించు, కానీ ఒక గృహానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆహ్వానం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులు పంపుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయం ఆయన ఏమని తెలియచేశారో ఒకసారి మనం చదవగలిగితే 5వ వచనం నుండి చదువుదామండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ సమయంలో అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు, కేవలం ఇశ్రాయేలీయుల వద్దకే వెళ్ళమన్నాడు. సమరయలు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడి కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికారనైనను సిద్ధపరచు కొనకుడి. పనివాడు తన ఆహారములకు, అంటే నువ్వు వెళ్ళి దేవుని పని చేస్తే నీకేం కావాలో చెప్పండి, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఈ విషయంలో కూడా చాలామంది సహోదరులు ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు నాకు పని ఉంది, నేను రాను సువార్త పనికి. ఎందుకు? నా పని నేను చేసుకుంటేనే అయ్యింది. మరి ఇక విశ్వాసం ఏంటి? నాకేదో రోగం వచ్చింది, అద్భుతంగా తగ్గిందంటే అది కాదు. అది అపోస్తల కాలంలో జరిగింది. ఇప్పుడు జరిగే అద్భుతాలు ఏంటంటే లోకంలో రెక్కాడితే కానీ అదొక డొక్కాడదు. నీ రెక్కలో దేవుని పనిలో ఆడిస్తే నీ డొక్క, నీ కుటుంబం డొక్కలో ఆడుతాయి. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం లేకుండా నా పని నేను చేస్తేనే అయ్యిద్ది అంటే లోకస్తులకి మనకి తేడా ఏమీ లేదు. చాలా బాధపడతాను ఇలాంటి విషయాల్లో. విశ్వాసులు ఎవరైనా ఎగ్గొడితే, అంటే దేవుని పని అంటే రానివాళ్ళు ఎటు సంగతి వదిలే, వాళ్ళ దగ్గర పట్టించుకోను. ఆదివారం మాత్రమే చర్చికి వచ్చి మిగతా రోజుల్లో జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఆదివారం భక్తులుగా ఉన్నవారిని మళ్ళీ నేను పిలవను. ఎందుకంటే వాక్యం వాళ్ళ హృదయంలో నాటితే వాళ్ళలో మార్పు రావాలి, అన్ని కార్యక్రమాలకే అటెండ్ అవ్వాలి. అది జరగనప్పుడు ఇంక వాళ్ళ జోలిద్ది. వచ్చేవాళ్ళు కూడా ఏమవుతారు, మధ్య అపవాది గిల్లుతూ ఉంటాడు. ఆ గిల్లుడికి పడిపోతాడు. అది ఇల్లు కావచ్చు, ఇంకా తిండి కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీకు నచ్చిన విషయాలు ఏవైనా అయ్యి ఉండవచ్చు, ఫంక్షన్లు కానీ. ఏదో ఒక విషయంలో ఎగ్గొట్టు, ఏం పర్లేదు, రోజు వెళ్తున్నావుగా, ఈ పూట వెళ్ళకపోతే ఏమి. నేను బుద్ధిపూర్వకంగా ఏ రోజు ఏ ప్రార్థన కోరిక ఎగ్గొట్టలేదు. దేని ఒక దానికోసం దీన్ని మానేయలేదు. కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళి పసిపిల్లలను పెట్టుకొని ఉంటే కూడా, ఇప్పుడంటే చాలా ఇళ్ళు వచ్చినాయి ఈ ఏరియాలో, మొత్తం చుట్టుపక్కల అంతా కంపే, ముళ్ళ కంపలుండి ఒకే ఒక ఇల్లుగా ఉండేది ఇక్కడ. అలాంటి స్థితిలో కూడా ఆమెకు రోగం వచ్చిన ట్యాబ్లెట్ పడేసి వెళ్ళిపోయాడు తప్ప, నేను లేకపోతే ఆమెకి ఎట్ట, పిల్లలు ఎట్ట, ఇవన్నీ ఆలోచించాల. దేవుడు చూసుకుంటాడు. ఎందుకు? నా పని మీరు చేయండి, మీకు ఏం కావాలో నేను చూస్తాను అని. అంటే అలాంటి విశ్వాసం ఉంటే దేవుడు సమస్తాన్ని చూస్తాడు అనేది నీకు ఎప్పుడు అర్థమైంది? నువ్వు అది అనుభవించినప్పుడు అర్థమైంది. నువ్వు అది అనుభవించకుండా ఆ అనుభవ జ్ఞానంలోకి నువ్వు వెళ్లకుండా ఉంటే నీకు జీవితం అయిపోయేదాకా ఆ అనుభవం నీకు రాదు. దేవుడు పోషిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడు అనే విషయం నీకు రాదు. ఇది నీకు జరగనప్పుడు నువ్వు విశ్వాసంలో పడిపోతావే తప్ప ఎదగవు. విశ్వాసంలో మనం ఎదిగేది ఎప్పుడంటే ఒక్కొక్క విషయం, ఒక్కొక్క వాక్యం మన విషయంలో ప్రాక్టికల్గా నెరవేరుతున్నప్పుడు, ఆ అనుభవం నువ్వు పొందినప్పుడు, అనుభవ జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉంటే విశ్వాసంలో బలపడతావు, ఆత్మపూర్ణులుగా తీర్చబడతావు. ఆత్మపూర్ణులు అవ్వటం అంటే
పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడుగా, అంటే పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యాలన్నీ మనం ఉపయోగించుకునే స్థాయి మనకు రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులైనట్టు. పరిశుద్ధాత్మ ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటాడు, కానీ ఆ హెచ్చరికలు మనం ఏం చేస్తాం? ఖాతరు చేయకుండా పక్కన పెట్టేస్తాం. అందుకే ఒకరిని రక్షించటానికి మనం ముందుకు అడుగేయలేకపోవటానికి కారణం ఏంటంటే ఆత్మ సహాయాన్ని మనం పొందుకోలేకపోవటం, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం. అందుకే నువ్వు చెప్పవు, ఎవరు తెలిసిన వాళ్ళ చేత వాక్యం చెప్పించు. వీటన్నిటి వెనక కారణం ఏంటంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా ఇంట్లో వారు నరకానికి వెళ్తారేమోనని చింత ఏమాత్రం లేదండి. ఆదివారం ఆరాధన సైతం ఎగ్గొట్టి ఫంక్షన్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పోయిన ప్రభుని నమ్ముకున్నారంటే వాళ్ళు నమ్ముకోరు కాబట్టి ఆదివారం పెడతారు వాళ్ళు ఫంక్షన్లో. వాళ్ళకి బుద్ధి లేదు. మరి మనకుండాలా? వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారండి. వెళ్ళకపోతే తిడతారు వాళ్ళు వచ్చి నిన్ను. ఎందుకు తిట్టావని అడగాలి. ఎందుకు తిట్టావనంటే నువ్వు ఫంక్షన్కి రాలేదు కదా. నువ్వు ఫంక్షన్ పెడితే నేను రాకపోతే నీకు వచ్చిన నష్టమేమీ లేదు, నువ్వు నా దగ్గరికి రావంతి. కానీ నేను ఆరాధనకి వెళ్ళకపోతే నాకెంత నష్టమో తెలుసా? నా ఆత్మ నరకానికి పోతుంది. దేవుడిని విడిచిపెట్టి నీ దగ్గరికి ఎలా వస్తాను నేనని ఒక పాట వాళ్ళకి నేర్పించడానికి నువ్వు ఎగ్గొట్టు. ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పలేం కదా, చెప్పలేం. కాబట్టి వాళ్ళు చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి. అర్థం కాకపోయినా నువ్వు మానేస్తే ఎందుకు మానేవచ్చని కారణం అడుగుతారు నేను. హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో. వాళ్ళు హేతు అడగాలంటే మనం వెళ్ళాలా, ఎగ్గొట్టాలా? మాట్లాడరేంటి? మేము వెళ్తామంటారా? పోయి సావండి, ఏం చేస్తాం? నరకంలో పడి చేస్తారు. నువ్వు ఎగ్గొడితేనే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థం, నువ్వు వెళ్ళినంత కాలం వాళ్ళకి అర్థమే కాదు. అందుకే ఈ రోజుకి చాలామంది క్రైస్తవులు ఆదివారమే ఫంక్షన్ పెట్టుకుంటారు. అన్యులు పెట్టుకున్నారంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ రోజు ఫ్రీ కాబట్టి అందరికి ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ రోజు వస్తారని వాళ్ళు పెట్టుకుంటారు. మరి క్రైస్తవులకు ఏమొచ్చిందంటే క్రైస్తవులు కూడా సెలవు అనవసరంగా ఒకరోజు ఆఫీస్ని ఎగ్గొట్టి సెలవు పెట్టడం ఎందుకని, ఆదివారం ఫ్రీ సెలవు వచ్చింది కాబట్టి ఈరోజు పెట్టుకుంటే అన్నీ కలిసి వస్తాయి కదా అని వాళ్ళు పెట్టుకుంటారు. అంటే వీళ్ళు లోకస్తులు లాంటి వాళ్ళు, పేరు క్రైస్తవులే కానీ. మరి అలాంటి వాళ్ళకి పాఠం చెప్పాలంటే ఏం చేయాలి? మనం ఎగ్గొట్టాలా, వెళ్ళాలా? ఎగ్గొట్టాలి. ఎగ్గొడితే వాళ్ళు హేతు అడుగుతారు. హేతు అడిగితే ఆదివారం ఇళ్ళను పిలవు. నన్ను ఎవరు పిలవరు ఆదివారం ఫంక్షన్లకి. ఎందుకు? నువ్వు ఆదివారం పిలిస్తే నేను చచ్చినా రాను. ఎక్కడికైనా సరే ప్రార్థనకైతే వస్తాను. అలానే సంఘాన్ని మానేసి వెళ్ళను. మళ్ళీ ప్రారంభంలో వెళ్ళాను, సంఘం ఎగ్గొట్టి కూడా వేరే ప్రార్థనకు వెళ్ళాను. కానీ సంఘం ముఖ్యం. సహోదరులతో అందరితో కలుసుకొని యోగక్షేమాలు మాట్లాడుకోవటం, వాక్యం సంఘంలో డిస్కషన్ చేసుకోవటం, ఎవరు పడిపోతుంటే వాళ్ళని లేవనెత్తటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ సంఘంలో ఉంటాయి. కాబట్టి సంఘం ముఖ్యం. సంఘం తర్వాతే కుటుంబం అయినా, సంఘం తర్వాతే బయట వ్యక్తులైన. ఈ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలంటే దేవుడు మమ్మల్ని చెప్పండి కాపాడుతాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు చూసుకుంటాడు నేను ఆయన పని చేస్తే అనే విశ్వాసం మనకు ఉండాలి. చదవండి అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి వచ్చును. అంటే ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చా? దైవజనులు ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చా? ఏముంది అక్కడ? యోగ్యమైనదైతే వెళ్ళండి. అంటే ఎవడు యోగ్యుడో ఎంచుకోవాలి. అంటే ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్తే ఈరోజు క్రైస్తవం ఎలా అవమానపారమైందంటే పత్రికలు తీసుకొని వెళ్ళి హిందువులు ఇళ్ళకి వెళ్ళిపోయి
ఇదిగో అని ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వెనకటి రోజులు అంటే తీసుకొని వాళ్ళ మొత్తం వాళ్ళది మనకెందుకని చింపేయటమో పక్కన పెట్టడమో చేసేవారు. ఈరోజు ఏమైంది, మన మీద శత్రుభావాన్ని పెంచారు కాబట్టి కొంతమంది అసలు మనం వెళ్ళగానే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి, ఏం శత్రువుని చూసినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు? ఎలా వెళ్ళమన్నాడు? ఎవడు యోగ్యుడో విచారించి వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఆడు చేర్చుకుంటే ఓకే, చేర్చుకోకపోతే వాడి సమాధానం వాడికి, నీ సమాధానం నీకు తిరిగి వచ్చింది. వాడు చేర్చుకోని వాడి పరిస్థితి రాశాడు కింద 14వ వచనం. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దుడిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి ఓరో తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చేర్చుకోకపోతే దుమ్ము దులిపేసి వెళ్ళిపో అంతే. గొడవలు పెట్టుకోమన్నాడా? వాళ్ళతో వాదోపాదాలు చేయమన్నాడా? మా ఇష్టం, చట్టం మాకు అధికారం ఇచ్చింది, ఎక్కడికైనా వెళ్ళి ప్రకటించుకునే హక్కు ఇచ్చింది, చట్టం ఇచ్చింది. ప్రభు ఇలా మరి ప్రభు ఎలా ఇచ్చాడు? యోగ్యమైనది అయితే వెళ్ళండి, చేర్చుకోండి. వాళ్ళు చేర్చుకుంటే వెళ్ళి చెప్పండి, చేర్చుకోకపోతే గెట్అవుట్ అన్నాడు అనుకో, వందనాలు చెప్పి బయటకు వచ్చేసి. వాదనలు పెట్టుకోమన్నాడా? పెట్టుకోమని. యోగ్యమైనది విచారించి అక్కడికి వెళ్ళండి. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. 70 మందిని పంపుచు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు? ఇప్పుడు 12 మందిని పంపి వాళ్ళకి చెప్పింది విన్నాము. 70 మందిని పంపుచు మొదటి వచనం. అటు తర్వాత ఆయన 70 మంది యువతులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా. ఎందుకో అటు ప్రభు వెళ్ళబోతున్నాడు, వెళ్ళబోయే చోటికి ముందుగా ఇద్దరిద్దరిని పంపించాడు. అంటే వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి? పరిశీలించి ఏది యోగ్యమైన ఇల్లు, ఏది యోగ్యమైనది కాదో, ప్రభువారు ఎవరింటికి రావాలో ఎవరింటికి వెళ్ళకూడదో వాళ్ళు వెళ్ళి వస్తారు. 70 మంది ఇతరులను పంపుతూ ముందుగా తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమాని తన కోత కొరకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనాను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధాన మగునుగాక అని మొదలు చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీదకి వచ్చును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. ఏంటంట? వెళ్ళినట్టు పంపించేశాడు, ఇద్దరిద్దరు పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఉచితంగా ప్రకటించాలి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను పంపుతున్నాను. అంటే లోకంలో అంతా ఎలా ఉందంటే తోడేళ్ళలాగా ఉంది. అలాంటి వారి మధ్యకి గొర్రె పిల్లలు పంపించినట్టుగా పంపిస్తున్నాను. మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? త్రోవలో వెళ్ళేటప్పుడు ఎవరితోనూ, ఎందుకని? సువార్త పనికి వెళ్తున్నాం, మధ్యలో ఫ్రెండ్ కలిశాడు, బాగున్నావా, ఏంటి విశేషాలంటే వాడు కష్ట నష్టాలు అక్కడ చెప్పుకుంటాడు. అక్కడ నువ్వు కరిగిపోయావు అనుకో, ఏమైంది చెప్పండి? నీ రూటు డైవర్ట్ అయింది, అంతేనా? మేము వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు చంద్ర మధ్యలో ఆగి వ్యాన్ సైతం మరీ ఆపి బాగున్నావా ఏందని పలకరిస్తూ ఉంటాడు. అందరు వస్తావా అంటాడు, ఆడు ఇటు రాడు, మధ్యలో ఆపి వస్తావా ప్రార్థనకు అంటాడు. ఆడు దిక్కుమాలినోడని తెలుసు, తాగుపోతుందని తెలుసు, ఆల్రెడీ ఆడు తాగి ఉంటాడు. అప్పుడు చెతురా అనమాట. అసలు ఎవరిని పలకరియొద్దు అన్నాడా? ఎందుకు? నువ్వు డైవర్ట్ అవుతావు. వెళ్ళాల్సిన కార్యక్రమం ఆలస్యం అయింది, అవసరమైతే క్యాన్సిల్ అయింది.
నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు అంటే నీ మైండ్ సెట్ అంతా ఏముండాలి? దేవుడి ఆలోచనతో వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి. దేవుడు ఈరోజు 2 వర్తమానాల్లో ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఈ ఆలోచనలో ఉండిపోవాలి. మధ్యలో ఇంకేదో ఆలోచనలు పెట్టుకున్నావు అనుకో, సరే ఆలోచన లేవు, దేవుడి ఆలోచనలతోనే వెళుతున్నావు. దారిలో ఒకడు కలిశాడు, వాడిని కుశల ప్రశ్నలు అడిగామనుకో, అంటే బాగున్నావా అని అంటే చాలు. ప్రార్థన అయిపోయినాక మీరు ఒకళ్ళొకళ్ళని కలుసుకోండి, కావాలంటే 1 గంట కేటాయించుకోండి. నీ పరిస్థితి ఎలా ఉంది, బాగుందా, మీ ఇల్లు ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, మీ ఆయన మీ ఆవిడ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, మీ అత్తమామలు ఎలా ఉన్నారు, ఒక మాట అడగండి చాలు. గంటకు తక్కువ ప్రసంగం చేస్తే ఒట్టు ఎవరైనా. అన్ని విషయాలు ఉంటాయి, కదిలియాలే కానీ గుండె లోతుల్లో నుంచి వాళ్ళ సమస్యలన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే సువార్త పనికి వెళ్ళేటప్పుడు బయట ఎక్స్ట్రా మీటింగ్లు ఏవి పెట్టుకోవద్దు, ఎవరిని క్వశ్చన్ ప్రశ్నలో అడగొద్దు. మీరు డైవర్ట్ అయిపోతారు. మీరు వెళ్ళాల్సిన పని ఏంటి? ఆత్మల్ని రక్షించాలి. కాబట్టి ఎక్కడా మీరు దారిలో ఎవరిని క్వశ్చన్ ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏ ఇంటనైనా నువ్వు ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము అగునుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము, సమాధాన కుమారుడు అక్కడ ఉండిన ఎడలంటే ప్రభువు ఆ ఇంట్లో ఉంటే లేదా పరిశుద్ధాత్మ ఉంటే ఆ సమాధానం మీకు వచ్చింది. లేడు అంటే ఇంక సమాధానం రాదు. కాబట్టి విశ్వాసులైన వారి గృహాలకు ముందుగా వెళ్ళాలి. తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి కంటే అది వీధి సువార్త కావచ్చు, పబ్లిక్ మీటింగులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ముందుగా దైవజనుడుగా వాక్యం తెలిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే విశ్వాసుల గృహానికి వెళ్ళాలి. ఆ విశ్వాసుల్ని బలపరచాలి. ఆ విశ్వాసుల గృహంలో ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వాక్యం తెలియచేయాలి. అలా వాక్యం వారికి తెలియచేయాలంటే వాళ్ళు ఇంట చేర్చుకోవాలా, మనమే వెళ్ళిపోయి స్వతంత్రంగా ప్రకటించాలా? చేర్చుకోవాలా ఎవరైనా ఇంట్లో? మరి ఎంతమంది సహోదరుల్ని మా ఇంటికి రండి వాక్యం చెప్పండి, నన్ను కానీ ఎవరైనా పిలిచారా? చెప్పండి. ఎప్పుడు పిలుస్తాం? ఇంట్లో ఎవరన్నా పోవాలి, లేకపోతే ఇంట్లో ఎవరైనా మెచ్యూర్ అవ్వాలి, లేకపోతే పెళ్ళి పెట్టుకోవాలి, లేదా ఇంకేదో కార్యక్రమాలు జరిగితే తప్ప పిలవం. దానికైతే అప్పు చేసి అయినా ఎంత ఖర్చు పెట్టి అయినా భోజనాలు పెడతాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. అసలు అవి ఏమొద్దు. మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో 4 ఉన్నారు, నేను ఒక్కడనే ప్రార్థనకు వస్తున్నాను, లేదా నేను ఒక్కదాన్నే ప్రార్థనకు వస్తున్నాను. వీళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఇద్దరు సహోదరులు వచ్చి కాస్త వాక్యం చెప్పండి అని ఏ రోజైనా ఎవరైనా పిలిచారా? ఇదే గృహకూడి కంటే పెద్దగా అందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టి లైటింగ్లు వేసి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ పబ్లిక్ మీటింగ్ల కంటే ఇండివిజువల్గా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి పర్సనల్గా కూర్చొని మాట్లాడితేనే చక్కగా వాళ్ళకి అర్థమైద్ది. వాళ్ళకున్న డౌట్లు కూడా అడుగుతారు, అప్పుడు మొత్తం క్లారిటీ అవుతుంది. ఇదంతా మనకు అర్థం అవ్వాలంటే, మనకి ఏం అర్థం అవ్వాలంటే ఆత్మలను రక్షించాలి, నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించన్న దానికి అర్థం తెలియాలి. వాక్యం అయితే కంటతబెట్టి చెప్పేస్తున్నాం, కానీ ఆ ప్రేమించటం అంటే ఏంటి? బాహ్యంగా బాగానే ఉన్నారు, పనికి వెళ్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నారు, మంచి భోజనం తింటున్నారు. కానీ ఆత్మ ఏమైపోతుంది మరణం తర్వాత? ఈ ఆత్మను గురించిన ఆలోచన మనకు లేనప్పుడు మనం ఎంత పరిచర్య చేసినా వృధానే కదా, ఉపయోగం ఏముంది? మరి ఎంతమందిని పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాక్యం చెప్పిస్తున్నారు? సంఘానికి చేర్చాలి. చేర్చకపోయినా కనీసం ఇంటికి పిలిపించాలని చెప్పిస్తే 1కి 4 సార్లు ప్రయత్నిస్తే ఎవరో ఒకళ్ళు వస్తారా? ఆ మధ్య పెద్ద ప్రయత్నం చేశాడు, 4 వచ్చారు. మళ్ళీ ఆ సభ సమాప్తం అయిపోయింది, తెరేసేసాడు. ఏంటంటే డైవర్షన్ అయింది. వ్యాపారం, ఇల్లు కట్టుకోవటం, ఈ ఆలోచన వల్ల ఏమైంది? ఈ చెప్పించే ఆలోచన పక్కకెళ్ళిపోయింది.
చెప్పే సహోదరులు కూడా చాలామంది మరి మానేస్తారు. వెంకటొక్కడే ఉన్నాడు, చంద్రాన్ని బతిలాడి బామాలి కాళ్ళు పట్టుకొని ఎవరో ఒకళ్ళకి సువార్త చెప్పడానికి ఆ వెంకటొక్కడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంట్లో పలానోళ్ళు ఉండి మా వాళ్ళు వస్తారు ఈరోజు వాక్యం చెప్తారని సిద్ధపరిచి వాళ్ళని తయారు చేస్తే అప్పుడు దైవజనులు వెళ్ళి వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనంతటా మనం వెళ్ళిపోతే ఎవడో చేర్చుకోడు. ఎవరో ఒక తెలిసిన వ్యక్తి ద్వారా సమాధానంగా వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని చెప్పాలి. మన కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ చూస్తే దైవజనుల్ని ఎంత గౌరవించారంటే మనకి రాజుల గ్రంథంలో ఒక ఆమె ఉంటుంది, షూనేమీరాలు కదా, 2వ గ్రంథం 4వ అధ్యాయంలో. అవి ఏం చేసిందంట దైవజనుని కొరకు అంటే ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండాలి, మేమే భోజనం పెట్టాలి, మేమే 8వ వచనం చదవండి చాలు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు. అంటే ఒకరోజు భోజనానికి పిలిచింది, మీరు ఈ ఏరియా ఎప్పుడొచ్చినా మా ఇంటికే భోజనానికి రమ్మని పిలిచి. దిక్కుమాలిన ఎంతమంది ఉన్నారు 3 సంఘాలు, ఒక్కరోజు ఒకళ్ళని భోజనానికి పిలిచారా? ఏం భక్తి ఇది! ఒక్కరోజు నేను పిలిచాను చాలామంది దైవజనులకు భోజనం పెట్టాను, చాలామంది విశ్వాసులకు భోజనం పెట్టాను. దైవజనుడిని ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఆమె ఏం చేసింది? మా ఇంట్లోనే బలవంతం చేసిందంట. అంటే ప్రేమ చూపించింది దైవజనుని పట్ల. భర్తకు రికమెండేషన్ చేసి ఇంకేం చేసింది? పైన ఆమె తన పెనిమిటిని చూసి మన వద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచం, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పిన. ఇల్లు కట్టించేటప్పుడు ఒక పూజా గది కట్టిస్తారు, ఇరుగు గది కదా. అందులో దేవుడు ఫోటోలు పెట్టి పొద్దున్నే లేచి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ఈ దేవుడి గది అని కేటాయిస్తాడు. దైవజనునికి ఒక గది ఏర్పాటు చేసి పైన అందులో దైవజనుడు రెస్ట్ తీసుకోవటానికి, వాక్యం చదువుకోవటానికి దీపం, దీపస్తంభం, బల్ల ఇవన్నీ అరేంజ్ చేసిందంటే దేవుని పట్ల ఆమెకి ఏముంది? మరి మీకేముంది? మనం వండుకోవటం మనం తింటాం. నేనేం తినలేనులేండి, పిలవబాకండి. నన్ను ఏదో భోజనానికి పిలిపించుకోవటానికి ఈ మాటలు చెబుతున్నాను అనుకోకండి. నేను తినలేను ఇప్పుడు. అంటే ఆ మనసు లేదు ఎవరికి. ఎందుకు పిలిపించాలి అంటే కేవలం భోజనం కోసమే కాదు. భోజనం ఈరోజు వచ్చి మా ఇంట్లో భోజనం చేయండి అని చెప్పి ఆ సమయంలో నలుగురిని చేర్చుకొని వాళ్ళకి వాక్యం చెప్పించారనుకో, నీ ఇంట్లో వాళ్ళు బాగుపడతారు కదా, నీ బంధువులు బాగుపడతారు కదా, వాళ్ళ ఆత్మని నువ్వు రక్షించిన వాళ్ళు అవుతారు కదా. ఎప్పుడూ ఏం తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరిద్దాం, ఏం పని చేసుకుందాం, ఏం సంపాదించుకుందాం అనే ఆలోచన తప్ప ఒక ఆత్మను రక్షిద్దామనే ఆలోచన ఎవరిలో కనపట్లేదండి. వాక్యం నేర్చుకొని వాక్యం బోధించే వారిలో కనపట్లేదు, వాక్యం వింటున్న విశ్వాసుల్లో కనపట్లేదు. ఎప్పుడు చేశారు చెప్పండి? ఏదైనా మర్యాద చేశారు? పిలిచి సన్మానం చేయమంటే తెర మీద, స్టేజ్ మీద శాలువాలు కప్పుతారు, దండలేస్తారు. అది జనం మెప్పు కోసమే. హృదయపూర్వకంగా దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు, ఇలాంటి వాడిని సన్మానించమని వాక్యంలో ఉంది. సన్మానం అవసరం. ఒకరోజు భోజనానికి రండి మా ఇంట్లోని ప్రేమపూర్వకంగా పెట్టాలనే ఆలోచన లేదు. బంధువులకు పెడతాంగా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాంగా, అది మన దగ్గర బంధువులు అయితేనే. అలాంటి ఆలోచన లేదు. ఆ దైవజనుడికే ఆమె ఏం చేసింది? షూనేమీరాలు మంచము అవన్నీ సిద్ధం చేసింది. అంటే ఇక ఆ ప్రాంతం ఎప్పుడొచ్చినా మా ఇంట్లోనే భోజనం చేయాలి. ఎంత ప్రేమ అండి! మరి ఇది ఎక్కడే ఏమైపోతుందో సమాజంలో మనకి అర్థం కావట్లేదు. నలుగురిని పిలిచి వాక్యం చెప్పిస్తే మంచిదే కదా, నష్టం ఏంటి?
పలహారం పెట్టక్కర్లా, టీలు ఇవ్వక్కర్లా, భోజనాలు పెట్టక్కర్లా. ఇవి ఎవరు అడగరు. మిగతా సంఘాల సంగతి వదిలేయండి, కానీ మన సంఘంలో ఎవరు అడగరు. చక్కగా వస్తారు, ఉచితంగా వాక్యం చెప్తారు. ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ప్రకటించండి అన్నాడు. ఇంకా కొత్త నిబంధనలో పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఆ లూదియా అనే ఒక స్త్రీ, తుయతైరా పట్టణస్థురాలు, ఆమె ఏం చేసింది చూడండి. 16వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమత్రకేతును మర్నాడు నైపోలికిని అక్కడున్న ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశము ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీయుల ప్రవాసస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున నది దాటి గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచాను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆ ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని ఆమెను వేడుకొని ఇది ఇంటికి పిలిచిందా? ఎందుకు? వాక్యం ఏంది? వాక్యానుసారంగా ఇంటి వారందరికీ వాక్యం చెప్పించింది. పౌలు గారిని తీసుకెళ్ళి బతిమలాడి వాక్యం చెప్పించి ఇంటి వారి అందరికీ బాప్తిసం ఇప్పించిన ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదాన్ని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి అని. ఈలోపు వాళ్ళు వస్తారు, పట్టుకెళ్ళిపోతారు, జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత, విడిపించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆమె ఇంటికే వెళ్ళారు. 40వ వచనం చదువుదాం. వారు చెరసాల్లో నుంచి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి, అంటే ఆల్రెడీ లూదియా గారి ఇంటి ఎవరున్నారు? సహోదరులు కూడా ఉన్నారు. పౌలు గారు జైలుకి వెళ్ళినా మిగతా సహోదరులు కూడా ఆమె ఏం చేసింది? ఇంట్లో చేర్చుకుంది. చూడండి, ఊదారంగు పొడి అంటే బట్టలకి కలర్ వేసే కెమికల్ వ్యాపారవేత్త అన్నమాట ఆమె. అలాంటి పొడిని అమ్మే తుయతైరా పట్టణస్థురాలు ఏదో నదీ తీరాన వాక్యం చెప్తుంటే విని ఆ వాక్యాన్ని గ్రహించి, ఆమె గ్రహించడం మాత్రమే కాక ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పించి, ఇంట్లో వాళ్ళందరికీ బాప్తిసం ఇప్పించి, మళ్ళీ దైవజనులను ఇంట్లోకి చేర్చుకుంది. అంటే దైవజనులు ఇంట్లో ఉంటే మా ఇంట్లో వాళ్ళు రక్షించబడతారు, మా చుట్టుపక్కల బంధువులు స్నేహితులందరూ రక్షించబడతారనే ఒక ఆ తాపత్రయం ఆమెలో కనపడుతుంది. అంటే ఆత్మలను రక్షించాలనే ఒక తపన కనపడుతుంది. మరి మనలో ఏదండి అసలు తపన? ఆమె అనగానే పట్ట కనపడరు. ఇక ఇట్లా చూస్తే పిలుద్దామన్నా ఈ వీధి చివరి ఏడ కనపడరు. మరి ఎందుకు దేవుని సన్నిధికి వస్తారో, ఎందుకు ఆదివారం ఆరాధనకు వస్తారో అర్థం కావట్లేదు. మిగతా ఇంకే కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వరు. ఉపయోగం ఏముంది? మనం నమ్మి ఉపయోగం ఏముంది చెప్పండి? పరలోకం వెళ్ళటానికి కదా అందరూ నమ్ముకుంది. మరి వెళ్ళలేనప్పుడు ప్రయత్నాలు చేయాలి కదా. ఇటాలీ పట్టణంలో కొర్నేలి గారు కూడా ఏం చేస్తారు? ఆయనకు ఒక దైవజనుడు అవసరమైంది కాబట్టి ఇంటికి పిలిపించుకుంటాడు. దేవదూత ద్వారా తెలియచేయబడి 10వ అధ్యాయంలో అతను వచ్చేసరికి పేతురు గారిని పిలిపించుకుంటాడు. పేతురు గారు వచ్చేసరికి ఇంట్లో ఎవరెవరిని సమకూర్చాడో చూడండి. 10వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం. పేతురు గారు ఆ ఇంటికి వచ్చేసరికి 23 నుంచి మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను.
ఎవరిని పిలిపించాడంట? బంధువులు ముఖ్యస్థులు. ఆడు ఎట్టబోతే మనకి ఎందుకని టైప్ మనది. ఆయన ఇంకా రక్షణలోకి రాలేదు. కొన్నేళ్ళు గారి రక్షణలోకి రాలేదు. నీకే మాటలు అవసరమో పేతురు గారు చెప్తాడు, పిలిపించుకొని దేవదూత ద్వారా దేవుడు తెలియచేస్తే పిలిపించుకున్నాడు. అంటే ఏ మాటలు అవసరం అవుతాయో, ఎవరి ద్వారా ఏమో జరిగిద్దో అనే విషయం తెలియక ఒక దైవజనుడు వస్తున్నాడు. అతని మాటలు నేను మాత్రమే కాదు, నా బంధువులు, నా రక్త సంబంధాలు అందరూ వినాలి అని పిలిపించుకున్నాడంట ఇంట్లోకి. మనం ఇంట్లో ఉంటామే అంతంత మాత్రం కదా. మరి ఎప్పుడు దైవజనులు పిలిపించుకుంటారు? ఎప్పుడు చుట్టుపక్కల బంధువులు పిలుచుకొని ఒక గంట కనీసం వాక్యం చెప్పిస్తారు చెప్పండి? ఈ జీవితంలో ఒక గంట సేపు దైవజనులు పిలిపించుకొని వాక్యం చెప్పించేంత తీరిక లేదా? ఇంకెందుకు నీ సంపాదన, ఎందుకు నీ ప్రయాస, ఎందుకు? ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవటానికేగా. ఏం తీసుకెళ్దామని, ఏం బాగు తిందామని. నువ్వు అసలు ఏం చేయకపోయినా దేవుడు పోషిస్తాడు. ఆ విశ్వాసం ఉంచండి. నువ్వు ఏ పని చేయకపోయినా దేవుడు పోషిస్తాడు. కోటాను కోట్ల జీవరాశులు పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. కోటాను కోట్ల నక్షత్ర రాసులను తిప్పుతున్న దేవుడు. ఏమన్నా వాటి అంతటా అవి తిరుగుతున్నాయా? దేవుడు తిప్పుతున్నాడా? మరి మనకంటే ఎంతో పెద్ద గోళాలు అవన్నీ, భూగోళం కంటే. ఇన్నిటి తిప్పుతున్న దేవుడు ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక చిన్న గోళంలో చిన్న మనిషివి నిన్ను పోషించలేడా అంటే చాలా అల్పమైన సంగతి దేవుడికి. ఇది చాలా చిన్న విషయం. ఈ చిన్న విషయాన్ని మనం పెద్దదిగా చేసి భూతత్వంలో చూసుకొని కేవలం పని సంపాదన అనే ధ్యేయంగా బతుకుతూ దేవుడిని పక్కన పెట్టి, దేవుని కార్యక్రమాలు పక్కన పెట్టి నాకు కుదరదు అని ధైర్యంగా చెప్తున్నావంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి నీకు? దేవుడికి ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావంటే, చెప్పకపోయినా ప్రవర్తిస్తున్నావంటే నీకు ఎన్ని గట్స్ ఉండాలి? దేవుడినే ధిక్కరించే స్థితిలో నీ బతుకుందన్నమాట. ఇలాంటి బతుకున్న వారిని దేవుడు పరలోకం చేరుస్తాడా? ఖచ్చితంగా చేర్చడండి. యేసుక్రీస్తు వారు సైతం పరిచర్య చేసే రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు చేర్చుకోలేదు. ఆయన ఇంట్లో చేర్చుకున్న ఒకే ఒక కుటుంబం కనపడింది మనకి. బేతనియాలో మరియా, మార్త, లాజరు అనే కుటుంబం. ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా, ఇప్పుడు రాజుల గ్రంథంలో షూనేమీరాలు కానీ ఎలా దైవజనం చేర్చుకుందో అలా ఈ బేతనియాలో వీరి కుటుంబం మాత్రమే యేసుక్రీస్తు వారిని చేర్చుకుంది. ఆయన ఎప్పుడొచ్చినా అక్కడే భోజనం చేసేవాడు. ఏం చేసిందంట ఒకసారి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చు మరి ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తను ఒక స్త్రీ ఆయన ఇంట చేర్చుకోలేను, ప్రభువుని ఇంట చేర్చుకోలేను. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ, అంటే ఇంట్లో చేర్చుకుందేమో మార్త, బోధ వింటుంది మరియ. అప్పుడు మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. కంప్లైంట్ చేస్తుంది ప్రభువుకి. ఎవరి మీద? మరి మీద. ఏమని? ప్రభువా, నువ్వన్నా చెప్పు ప్రభువా, పని పాట లేకుండా ఎప్పుడు నీ దగ్గర కూర్చుంటే ఏమొచ్చింది చెప్పు? ప్రార్థన తిరిగితే ఏమొచ్చింది? పనికి వెళ్ళమని చెప్పండి మా వాడికి అని కొంతమంది అడుగుతారు. పని చేసుకోమని చెప్పండి అని అంటారు. పోనీ పని చేసుకోవట్లేదు అనుకో, వాక్యం వింటున్నారా మరి ఇలాగా? దేవునికి ఏమన్నా ప్రాధాన్యత ఇస్తే వాక్యానికి కరెక్ట్ సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి వాక్యం నేర్చుకుంటున్నారంటే ఇది లేదు అది లేదు. పని లేకుండా ఇటు వాక్యం వినకుండా ఉన్న వాళ్ళని సోమరు అంటారు. ఏమేమో విస్తారమైన పనులు పెట్టుకుని కంప్లైంట్ చేస్తుంది, నా సహోదరు నాకు వచ్చి హెల్ప్ చేయమను. నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతుందంటే నీ కష్టం ఎందుకమ్మా? నీ కష్టం దేనికి పనికిరాదు. కానీ ఈమె ఇక్కడ కూర్చొని నేర్చుకుంటుందో చూసావా, అది చాలా గొప్పదని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు.
అందుకు ప్రభు 41వ వచనం, మార్తా మార్తా 2 సార్లు అన్నాడు. నేను అనుకుంటున్నాను మార్తా మార్తా అని కొట్టుకొని ఉంటాడు అనుకుంటున్నాను. నీకేమీ అర్థం కావట్లేదు మార్తా. ఎప్పుడు పని, అంట్లు తోమటం, వండుకోవటం, కడుక్కోవటం, ఉతుక్కోవటం, ఆరేసుకోవటం, ఇదే పని. మార్తా మార్తా అని కొట్టుకొని ఉంటాడు, బుర్ర కొట్టుకొని ఉంటాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పు. నువ్వు నేర్చుకున్న వాక్యం నీలో నుంచి ఎవడో తీసేయలేడు. నువ్వు పని చేస్తే పని తీసేయచ్చు, నీ కష్టం వ్యర్థమైపోవచ్చు కదా. నువ్వు ఎంత కష్టపడినా ఈ పని అంతా ఒకరోజు గాలికి కొట్టుకుపోద్ది, దేనికి మిగలదు భూమి మీద. కానీ నువ్వు నేర్చుకున్న వాక్యం నువ్వు చూసావా, అది నీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేదు. అంత గొప్ప కుటుంబం ప్రభువుని ఇంట్లో చేర్చుకుంటే ఆ మరియలో అంత మార్పు వచ్చింది. ఒకానొక రోజు వాళ్ళ సహోదరుడు, మరియ మార్తల సహోదరుడు లాజర్ గారు చనిపోతాడు. లాజర్ గారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారిని పిలిస్తే ఆయన రాడు. 4 రోజుల తర్వాత వెళ్తాడు, సమాధిలో ఉన్న లాజర్ గారిని లేపుతాడు. లేపిన తర్వాత వాళ్ళు మళ్ళీ యేసుక్రీస్తు వారిని స్పెషల్గా పిలుచుకుంటాడు. ఎందుకంటే కృతజ్ఞత కూడిక. 12వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతానియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు ఎందుకో చనిపోయి తిరిగి లేచాడు లాజరుగా. ఆ తిరిగి లేచిన లాజరు కూడా ఆ విందులో కూర్చున్నాడు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారము చేశాను. ఏమంటే మార్త అంతకుముందు ఏం చేసింది? మా లూకాసు వార్తలో విస్తారమైన పని చేసింది. మరియా ఆయన దగ్గర ఉండి నేర్చుకుంది. ఇప్పుడు మార్త వచ్చేసి ఏం చేసింది? ఉపచారం. అంతే, సత్యం అర్థమైంది. చనిపోయిన లాజరును తిరిగి లేపగానే ఎంత గొప్పోడు. ఇలాంటి మహానుభావుడి దగ్గర ఎన్ని నేర్చుకోవాలి మనమని ప్రభు పాదాల దగ్గరే ఉండి ఆయన పనే చేస్తుంది. అంటే మరీలాగా మారిపోయింది మార్తమ్మ గారు కూడా. మార్త ఉపచారం చేయాలి. అక్కడేమో పనులు పెట్టుకుంది, విస్తారమైన పనులు పెట్టుకొని మరీ మీద కంప్లైంట్ చేసింది. ఇక్కడికి వచ్చేసరికి మారిపోయి ప్రభు దగ్గర ఉపచారం చేయటం నేర్చుకుంది. ఆ వాక్యం ఏంటో నేర్చుకుంది. ఇంట్లో చేర్చుకున్నారు, ప్రభువుకి గొప్ప విందు చేశారు, కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. వాళ్ళు చనిపోయిన లాజరుని లేపినందుకు. 9 నుంచి చదువుదాం. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేశారు. ఎప్పుడైతే లాజరు గారిని చెప్పారో, కృతజ్ఞత కోడిక పెట్టుకున్నారో, విందు ఏర్పాటు చేశారో, ఆ విందుకు పిలవని వారు కూడా వచ్చారు. ఎందుకు? లాజరు చనిపోయాడంట, బతికాడంట, ప్రభువుతో పాటు విందులో కూర్చున్నాడంట. ఇది జరగగానే చాలామంది ప్రభువుని ఏం చేశారని రాయబడింది అక్కడ, యేసునందు విశ్వాసముంచిరి, తమ వారిని విడిచి. అంటే ప్రభు యొక్క గొప్పతనం నీకు అర్థమైతే నీ సొంత వాళ్ళని కూడా విడిచిపెట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచుతావు. విశ్వాసం ఉంచితే నీ సొంత వారిని రక్షించుకుంటావు. ముందు విడిచిపెట్టినా తర్వాత ఏం చేస్తావు? వాళ్ళని రక్షించుకుంటావు, సంపాదించుకుంటావు. నీ వల్ల కాకపోతే చేతైన వాళ్ళ చేత చెప్పించండి. ప్రభువుని ఇంట చేర్చుకోండి. ఒక దైవజనుని ఇంట చేర్చుకున్నారంటే ప్రభువుని చేర్చుకున్నట్టు. నేను ఆకలి కొంటేనే నాకు భోజనం పెట్టింది, నేను వస్త్రహీనుడిని ఇంటే నాకు వస్త్రాలు ఇచ్చారు, దాహం కొంటే మరి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరిని మీరు చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకున్నట్టే. ఇప్పటికైనా పెద్ద పెద్ద మీటింగ్లు ఏమీ అవసరం లేదు, కానీ కనీసం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు వారానికి ఒకరోజైనా కొంతమంది సహోదరులు పిలిపించుకొని
వాక్యం చెప్పించుకోండి. మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, రక్త సంబంధుల్ని కాపాడుకోండి. మనం కాపాడబట్టం అంతంత మాత్రం. ఆదివారం మాత్రమే వాక్యం విని వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎడతెగ కొనమన్నాడు. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరిచటలో, ప్రార్థన చేయట్లో ఎడతెగ కొనమన్నప్పుడు మనం ఆదివారం ఒకసారి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి ఆహా భలే చేశాను ఆరాధన అనుకొని వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం లేదు. కంటిన్యూగా సహోదరులతో సహవాసంలో ఉండాలి. కనీసం అప్పుడప్పుడన్నా వారానికి 1-2 రోజులైనా ఇంటికి పిలిపించుకొని నలుగురిని అక్కడ సమకూర్చుకొని, ఒక కొన్నేళ్ళు గారు ఎలాగైతే బంధువుల్ని, స్నేహితులను పిలిపించుకున్నారు, ఒక లూదియా గారు ఎలా అయితే తన ఇంటి వారందరితో కలిసి ఆనందించి ప్రభువును, పౌలు గారిని, సహోదరుని ఇంట్లో చేర్చుకున్నారు, ఒక షూనేమీరాలు ఎలాగైతే దైవజను ఇంట్లో చేర్చుకుందో, ఇలా అక్కుల ప్రిస్కిలాలు పౌలు గారిని చేర్చుకున్నారు. వృత్తికి దేడాలు కుట్టేవారు వారు కూడా. కానీ ఒక దైవజనుని చేర్చుకొని వాళ్ళని పోషించారు. అక్కడ అనేక మంది సహోదరులను తన ఇంటి చేర్చుకున్నారు. సంఘాన్ని ఏర్పాటు చేశారు అక్కడ. రేపు నీ ఇల్లే ఒక సంఘం కావచ్చు. 4 సార్లు 10 సార్లు అనేక మందిని చేర్చుకొని వాళ్ళకు వాక్యం చెప్పిస్తే, తెనాల్లో రాజా అనేక మందిని సమకూర్చి వాక్యం చెప్పిస్తున్నాడు. అక్కడ ఆయనకి చెప్పటం రాకపోయినా చెప్పే సహోదరుని పిలిపించుకొని వారానికి ఒకరిని ఏర్పాటు చేసుకొని అక్కడ చెప్పిస్తున్నాడు. ఫలం ఎక్కడికి పోదు. దేవుని ఫలం ఖచ్చితంగా అతనికి రావాల్సిన జీతం అతనికి ఇస్తాడు దేవుడు. మరి మనం ఎందుకు అంతకంటే తక్కువ వాడమా, చేతగాని వాళ్ళం? ఎందుకు ఎవరిని పిలిపించుకొని ఎవరికి వాక్యం చెప్పించుకోరు? పోనీ ఎవరు లేరు, మన ఇంట్లో లేరు, మనమే వాక్యంలో బలపడవచ్చు కదా. బైబిల్ చదువుతుంటే ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి కదా. మరి ఆ డౌట్లన్నీ అడిగి సహోదరుల దగ్గర, నా దగ్గర ఆ డౌట్లన్నీ క్లియర్ చేసుకొని వాక్యంలో బలపడవచ్చు కదా. ఒంటరిగా ఉంటే ఏమైపోతాం? తొంటరలు అయిపోతాం, చెడిపోతాం. ఇరుగు పొరుగు వాళ్ళతో బయట మీటింగులు పెట్టుకోను, లేకపోతే సెల్ ఫోన్లో పనికి మాలిన రీల్స్ అన్నీ చూస్తూ టయాన్ని వృధా చేస్తూ దేవుడిచ్చిన అవయవాల్ని పాడు చేయటం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళటానికి ఏ మాటలు అవసరం ఆ మాటలు నేర్చుకుంటూ ఉండండి. బైబిల్ చదువుతూ ఉండండి. చదువుని అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళ చేత తెలుసుకోండి. అప్పుడప్పుడు ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి, మీ ఫలం ఎక్కడికి పోదంటున్నాడు. మంచినీళ్ళు ఇచ్చానా వాళ్ళ చేత 4 మాటలను మాట్లాడించుకొని మనల్ని బలపరుచుకుంటూ మన బంధువుల్ని, స్నేహితులను కూడా నరకానికి పోకుండా కాపాడటమే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ఈ ప్రేమ నోటి మాటతో చెప్పి క్రియల ద్వారా చేయకపోతే మనకి ఎలాంటి ప్రయోజనం ఉందా లేదా? ఎలాంటి ప్రయోజనం లేదండి. పౌలు గారు ఉన్న ఆస్తిని విడిచిపెట్టేసి, ఉన్న ఆస్తిని పెంటతో సమానంగా ఎంచి ఎట్లాగైనా కొందరినైనా రక్షించాలని ఆయన పడిన ప్రయాస, ఎవరి దగ్గర అడిగి ఏది తీసుకోలేదు. ఆయన పరిచర్య కోసం, తనతో ఉన్న వారి ఆకలి తీర్చడం కోసం ఆయన చేతులు కష్టపడ్డాయి అని చెప్తున్నారు. అలాంటి పౌలు గారు కొరింథీ సంఘం గురించి ఒక మాట రాస్తూ, కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా? 4వ వచనం నుండి చదువుదామండి. తినుటకు త్రాగుటకు మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయి మాత్రమే అధికారము లేనివారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా? అంటే టోటల్గా పౌలు గారు ఏం చెప్తారంటే, మేము బయట పనికి వెళ్ళిపోతాం,
పేతురు గారు ఆయన భార్యని వెంట పెట్టుకుని పరిచర్యకి వెళ్తున్నాడు. అపోస్తలులు వారి భార్యలను వెంట పెట్టుకుని పౌలు వెళ్తున్నాడు. మరి బర్నబా నేను ఎందుకు ఉచితంగా చేయాలి? పనివాడి జీతానికి పాత్రుడు. ఎవడైనా సొంత డబ్బులు పెట్టుకొని కొలువు చేస్తాడా? కానీ మేము చేస్తున్నాం. అంటే బయటికి వెళ్ళి పరిచర్య పౌలు గారు ఎలా చేస్తున్నాడంటే సొంత ఖర్చులు పెట్టుకొని చేస్తున్నాడు. అధికారం ఉంది కానీ మేము దాన్ని వాడుకోవట్లేదు అని కిందకు వస్తూ 10వ వచనం నుండి, కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఇది ఈ మాట వ్రాయబడెను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో తొక్కించవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేలు మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనుట గొప్ప. అంటే ఆత్మ సంబంధమైన వాక్యాన్ని మేము మీకు ఇస్తే మీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? నేను వాక్యం మీకు ప్రకటిస్తున్నా, మీరేమి ఇవ్వాలి నాకు? కనీస శరీర సంబంధమైన అవసరాలు తీర్చాలి, కోరుకోవాలి. మేము కోరుకుంటే మీరు ఇవ్వాలి. ఎందుకంటే మేము ఇచ్చే వాక్యానికి మీరు ఇచ్చే ఫలం చాలా తక్కువ. కాబట్టి మేము ఇచ్చే వాక్యం ముందు చాలా తక్కువ. అయినా నేను కోరుకోవట్లేదు అంటున్నాడు పౌలు గారు. శరీర సంబంధమైనవి ఫలములు కోరుకుంటే గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలగదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనుట లేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనా కలుగచేయకుండుటకై అన్నిటినీ, అంటే అడిగితే ఎవరెక్కడ నొచ్చుకుంటారో, ఎవరెక్కడ ఇబ్బంది పడతారో వాళ్ళ పరిస్థితే అంతంత మాత్రం. అలాంటి వాళ్ళ దగ్గర మనం అడిగేందుకు తీసుకోవటం, వాళ్ళకి ప్రేరణ వస్తే వాళ్ళే ఇస్తారు కదా అని పౌలు గారు ఎవరి దగ్గర ఏది అడగట్ల. ఆ అధికారం అది. అధికారం అంటే ఉద్యోగం చేసినప్పుడు నెలాఖరికి జీతం రాకపోతే ఎంత గట్టిగా అడుగుతాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పని చేసినప్పుడు సాయంత్రానికి యజమాని కూలి డబ్బులు ఎంత గట్టిగా అడుగుతాడో, సువార్త ప్రకటించేవాళ్ళు, సువార్త ప్రకటించబడుతున్న విశ్వాసుల నుంచి ఫలం కోరుకోవటం అధికారం, దేవుడిచ్చిన అధికారం. దాన్ని పౌలు గారు వాడుకోవట్లేదంట. ఈ అధికారంలో దేన్ని నేను వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరం, ఎందుకు వాడుకోలేదయ్యా అని అడిగితే ఏం చెప్తున్నాడు? క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగచేయకుండుటకై అన్నిటినీ సహించున్నాము. ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయం వలన జీవనము చేయుచున్నాడనియు, బలిపీఠముల కనిపెట్టుకొని ఉండేవాడు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా. అలాగున్న సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లనే బతకాలి. ఎవరు నియమించారు? ఇది ప్రభువు నియామకం. సువార్త వలన ప్రకటించేవారు బతకాలి, ఇది ప్రభు ఏర్పాటు చేసిన నియామకం. అయితే నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగూ జరుపుకోవాలని ఇప్పుడు చెప్పాను కాబట్టి మీరు నాకు ఇవ్వండి అని నేను అందుకోసం చెప్పట్లేదు అంటున్నాడు. సువార్త వలన ఎవరో అభ్యంతరం కలగకుండా ఫ్రీగా వచ్చి ఫ్రీగా ప్రకటిస్తారు. పౌలు గారిలాగా ఆయన మాదిరిని తీసుకుని మేము కూడా ఉచితంగా ప్రకటించడానికి సిద్ధం. ఎవరిని ఎప్పుడు ఏ రూపాయి అడగం. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే నో ప్రాబ్లం. ఇవ్వని వాళ్ళు ఒక రకంగా, ఇచ్చిన వాళ్ళు ఒక రకంగా చూసే పరిస్థితి లేదు. సువార్తకు అభ్యంతరం కలగకూడదు కాబట్టి మీ ఇంట్లో చుట్టుపక్కల వారినో బంధువులను పిలిపించుకొని కనీసం వారానికి ఒకసారైనా కొంతమందికి సువార్తను ప్రకటింపచేయండి. అప్పుడు సంఘం బలపడింది, సంఘ సరిహద్దులు విశాలపరచబడింది. ఎవరో పట్టించుకోకుండా, ఎవరో నిమ్మక నీరెత్తినట్టుగా సైలెంట్గా ఉంటే ఏదో రొటీన్గా అన్ని సంఘాలతో పాటు మన సంఘం కూడా అలాగే ఉన్నట్టుగా ఉంటుంది తప్ప దీనికి ఏమన్నా ప్రత్యేకత ఏమీ లేదు. వాక్యానుసారంగా నడిచే సంఘం అని గొప్పలు చెప్పుకోవటమే తప్ప దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదో వస్తాం, వింటాం, కూర్చున్నాం, వెళ్ళిపోతాం. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే తెలిసిన మీరన్నా చెప్పాలి, తెలియకపోతే తెలిసిన వాళ్ళ చేతన్నా చెప్పించాలంటే వారిని మీ ఇంట చేర్చుకోవాలి. చేర్చుకోవటానికి ఖర్చు ఏమాత్రం అవ్వదు.
ఇది దృష్టిలో పెట్టుకొని కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించాలని, రక్షిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, అద్వితీయుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, అనంత జ్ఞానివైన దేవ, మీరు మా పట్ల చూపిన అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ చిన్న మానవుని కోసం ఎంతో పెద్ద ప్రకృతిని కలిగించారు. ప్రకృతిలో ఎన్నో కోటాను కోట్ల జీవరాశులను కలిగించారు. వాటన్నిటి ద్వారా భూమిని తండ్రి సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతూ మమ్మల్ని పోషిస్తూ రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఎవరెవరు మిగిలిన జీవితకాలం ఎంత ఉందో మాకు తెలియదు, కానీ తండ్రి ఉన్న కొద్ది దినాలు మీ పరిచర్య చేసి కొందరినైనా అగ్నిలోంచి రక్షించి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే దానికి అర్థాన్ని, పరమార్థాన్ని మా జీవితంలో మేము అనుభవించి నిత్య రాజ్యానికి మాతో పాటు కొందరిని చేర్చుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి. అవును తండ్రి, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమన్నారు. ఆ సిరి మమ్మల్ని విడిచిపోయినప్పుడు నిత్యమైన నివాసంలో వారు మాత్రమే మమ్మల్ని చేర్చుకుంటారు అని మీ వాక్యం తేటగా మాకు తెలియజేస్తుంది. ఈ లోక సంబంధమైన ధనాన్ని ఖర్చు పెట్టి ఎదుటి వారి నుంచి ధనాన్ని ఆశించక మా కష్టార్జితంతో కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించే మనస్సును మాకు అనుగ్రహించండి. ఈ మాటలు విన్న తర్వాత మీ పిల్లలు దైవజనులను గృహాల్లో చేర్చుకొని వారి వాక్యము ద్వారా కొందరినైనా రక్షించడానికి ప్రయత్నాలు ప్రారంభించే ఆలోచన విధానాన్ని మీ పిల్లల్లో కలిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. అది అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మానసిక బలహీనత, రుగ్మతలు కానీ ఏదో ఉన్నా మీ చిత్తానికి యోగ్యమైతే వాటన్నిటినీ నెరవేర్చి మరింతగా వారు మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, జరగవలసిన 2 ఆరాధనలో తండ్రి మీ సహాయాన్ని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని ఈరోజు నాకు ఇచ్చిన వాక్కును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.